హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేషనల్ ఫ్లాగ్ గురించి తప్పనిసరిగా కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. మీరు యూపీఎస్సీ మరియు ఏపీఎస్సీ గ్రూప్స్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే మన జాతీయ జెండా గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ వీడియోలో అసలు జాతీయ జెండాని ఎవరు ప్రిపేర్ చేశారు, జాతీయ జెండాలో ఉన్నటువంటి కలర్స్ గురించి తెలియజేస్తూ, అశోక చక్రానికి ముందు జాతీయ జెండాలో ఉన్నటువంటి ముఖ్యమైన భాగం ఏమిటి, దాన్ని ఎవరు ప్రపోజ్ చేశారు, తర్వాత ఏ సభలో దాన్ని తొలగించి ప్రస్తుత అశోక చక్రాన్ని తీసుకొచ్చారన్న విషయంతో పాటు సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో ముందుగా జాతీయ జెండాకు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి డిస్కస్ చేద్దామండి. సో మై డియర్ స్టూడెంట్స్, జాతీయ జెండాకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఇయర్స్ కూడా మనకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాల్లో జాతీయ జెండాకి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. ఫస్ట్ చూడండి, సో 1921 విజయవాడ కాంగ్రెస్ సమావేశంలో మహాత్మా గాంధీజీ సూచనల మేరకు పింగళి వెంకయ్య కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా జాతీయ పతాకాన్ని రూపొందించారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే 1921లో ప్రపోజ్ చేసినటువంటి ఈ జాతీయ పతాకాన్ని 1928 తొలిసారిగా డిసెంబర్ 31, 1928 లాహోర్ సెషన్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రావి నది ఒడ్డున జవహర్లాల్ నెహ్రూ ఎగురవేశారనమాట. రైట్ అండి. సో ఇదే జాతీయ జెండాను 1947 జూలై 22న భారత జాతీయ జెండాను రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. ఈ డేట్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దామండి. జాతీయ జెండా పొడవు మరియు వెడల్పుల యొక్క నిష్పత్తి 3:1, అంటే పొడవు 3 ఉంటుంది, వెడల్పు వచ్చేసి 2 ఉంటుంది అనమాట. జాతీయ జెండాపై పై భాగమున ముదురు కాషాయము మరియు కేసరి అంటాము, అంటే 3 కలర్స్ కనిపిస్తుంది దీంట్లో. మధ్య భాగంలో తెలుపు మరియు క్రింది భాగంన ముదురు ఆకుపచ్చ రంగులు ఉంటాయి. మధ్య భాగమైనటువంటి తెలుపు పట్టీ మీద ముదురు నీలి రంగుతో కూడినటువంటి చక్రం ఉంటుంది. ఈ చక్రము ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సారనాథ్ ఉత్తరప్రదేశ్లోని సారనాథ్లోని అశోకుని సింహ చక్రాన్ని, దాన్ని మనం ధర్మచక్రం అంటాం, పోలి ఉంటుంది. ఈ చక్రంలో దాదాపుగా 24 స్పోక్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే భారత జాతీయ జెండాలోని ఈ యొక్క 3 రంగులకి సంబంధించి ప్రత్యేక అంశం కనిపిస్తుంది. కాషాయం దేన్ని తెలియజేస్తుందంటే ధైర్యాన్ని మరియు త్యాగాన్ని తెలియజేస్తుంది. తెలుపు రంగు సత్యము, పవిత్రత, శాంతిని తెలియజేస్తుంది. ఆకుపచ్చ విశ్వాసము, పరాక్రమము, పాడి పసిడి పంటల గురించి మరియు నైతికత గురించి తెలియజేస్తుంది. ఇక చక్రంకి వస్తే భారతీయ ప్రాచీన సంస్కృతి, డైనమిజము, ప్రగతి మరియు ప్రశాంత మార్పుకు చిహ్నంగా తెలియజేస్తుంది. అయితే జాతీయ జెండాలోని మధ్యలో ఉన్నటువంటి తెలుపు పట్టీలో ఫస్ట్ మహాత్మా గాంధీజీ గారు చరకాను ఏర్పాటు చేశారు. ఈ చరకాను జూలై 22, 1947లో చరకా ప్లేస్లో ధర్మచక్రంతో రాజ్యాంగ సభ దీన్ని జాతీయ పతాకంగా ఆమోదించింది. అంటే ముందుగా ఈ యొక్క ధర్మచక్రానికి ముందుగా మన భారత జాతీయ పతాకంలో ఏముండేదంటే చరకా ఉండేదన్నమాట. అలాగే జనవరి 26, 2002 ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాను అమల్లోకి తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నవీన్ జిందాల్ కేసులో సుప్రీంకోర్టు ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇచ్చింది. అదేంటంటే 2004 జనవరి 23న సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఇస్తూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 1A ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్ 19 క్లాస్ 1A ప్రకారంగా జాతీయ జెండాను ఎగరవేయడము పౌరుల యొక్క ప్రాథమిక హక్కుగా గుర్తించడం జరిగింది. ఈ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పేరు నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అలాగే 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి జాతీయ పతాకాన్ని తొలిసారిగా భారత పార్లమెంటుపై జవహర్లాల్ నెహ్రూ గారు ఎగరవేయడం జరిగిందనమాట. సో కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఈ యొక్క వీడియోలో ప్రధానంగా మీరు చూడాల్సిన అంశాలు ఇవి తెలుస్తాయి. అలాగే లాస్ట్ కొన్ని టాపిక్స్ కూడా చూడండి. ప్రపంచంలో అత్యంత పురాతనమైనటువంటి జాతీయ జెండా డెన్మార్క్ దేశం వల్ల కనిపిస్తుంది. అలాగే ఒక పడవపై పసుపు రంగు జెండాతో కనుక వస్తున్నట్లయితే దాని అర్థం ఆ పడవ రోగులతో వస్తుందని తెలియజేస్తుంది. అలాగే ఐక్యరాజ్య సమితి జెండా యొక్క రంగులు చూసినట్లయితే తెలుపు మరియు లేత నీలంలో కనిపిస్తుందని మనకి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, జాతీయ జెండాకు సంబంధించినటువంటి ఈ యొక్క ఇంపార్టెంట్ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ అంశాలను గమనించండి. మీ యొక్క రన్నింగ్ నోట్స్లో అప్డేట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.